బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు బగ్గుమంటున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత గౌతమ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. గౌతమ్ గారు, ఎలా చూస్తారు? పొట్టి శ్రీరాములు దీక్షకు కేసీఆర్ దీక్షకు పొంతనే లేదు అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? కుమార్ గారు, ఈ రోజు తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ గారు చేసిన దీక్షా దివస్ గురించి, దాని గురించి మాట్లాడే నైతికత ఏ మాత్రం మహేష్ కుమార్ గౌడ్ గారికి లేదు. ఆయన మాట్లాడుతున్న ఏ మాత్రం పొంతన లేని మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఆయన మాటల్ని చూసి నవ్వుకుంటున్న పరిస్థితి. వింటున్నప్పుడల్లా అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఇది ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అనుకుంటున్న స్థితి. ఆ రోజు తెలంగాణ మూమెంట్ ఉధృతంగా నడుస్తున్న సమయంలో ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఎక్కడైనా ఏ మూమెంట్ లోనైనా పాల్గొన్నారా? ఎక్కడికైనా వచ్చి ఎవరి ముందైనా తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవసరం గురించి కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి కానీ ఏ రోజైనా ఆయన మాట్లాడిండ్రా? ఈ రోజు వచ్చి మైకులు ఉన్నాయి కాబట్టి మాట్లాడడం కాదు. ఆ రోజు సాగు నోట్లో తలబెట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో, నా శవయాత్రన లేకపోతే తెలంగాణ రాష్ట్ర జైత్ర యాత్రన అని చెప్పి ఆ రోజు ధైర్యంగా దీక్షంతో ముందుకు పోయి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి గురించి అవాకులు చవాకులు పేరుతూ కూర్చుంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళందరినీ ఈ రోజు ప్రజలంతా ప్రశ్నిస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పాక ఈ దీక్ష దొంగ దీక్ష అని ఈ దొంగ నాయకులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు పోరాటంలో ఉండి మాట్లాడితే ఏదైనా మాట్లాడుకోవచ్చు. దొంగ దీక్ష చేసిండ్రా? 11 రోజుల పాటు పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా దీక్ష చేస్తే దొంగతనంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కరీంనగర్ నుంచి వయా కరీంనగర్ ఖమ్మం తీసుకుపోయి దీక్షని భగ్నం చేసింది వాస్తవం కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం లేదా? పిచ్చి అవాకులు చెవాకులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ప్రభుత్వము అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఈ రోజు వాళ్ళు చెప్పాల్సింది సమాధానం దేని గురించి? ఆనాడు జరిగిన పోరాటం గురించి గొప్పగా చెప్పాల్సిన కర్తవ్యం, బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదే విధంగా బీసీ ప్రజలకు 42% ఎందుకు మేము రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ముక్కు నేలకు రాసి జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అటువంటిది వదిలిపెట్టి ఈ రోజు కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పెడతారా? వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ఆ రోజు ఆ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు ఏమైనాయి, అవి ఎందుకు అమలు చేయట్లేదు? ఆ అమలు చేయడానికి ఏం అవంతరాలు ఉన్నాయి? ఎందుకు వాటిని పక్కన పెట్టిండ్రు? వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఈ రోజు కేసీఆర్ గారు చేసిన దీక్షను తప్పుపడతారా? దొంగ దీక్ష అని మాట్లాడతారా? ఇదే దొంగలు ఆ రోజు 14 మంది ఆ విద్యార్థుల అమరులు కావడానికి కారణం వీళ్ళు కాదా? వీళ్ళ కాలయాపన కాదా? వీళ్ళు సెంట్రల్ లో ఉండి, స్టేట్ లో ఉండి అనేక రోజులుగా కాలయాపన చేసిన కారణంగా వాళ్ళు చనిపోయింది వాస్తవం కాదా? ఆ రోజు చావులోతో తలపెట్టడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? పిచ్చిగా మాట్లాడడం ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం మానేయాలి. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రజలంతా రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళ మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మేము 23% మా కేసీఆర్ గారు తగ్గించిందని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి బీసీ సమాజానికి నమ్మించే ప్రయత్నం చేసింది కదా. ఆ రోజు మేము 23% ఎందుకు వచ్చిందని చెప్పేసి కోర్టులు, సుప్రీంకోర్టులు, సామాజిక వ్యవస్థలు అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఈ రోజు మీరు 15% ఎందుకు తగ్గించిండ్రు? అది చెప్పండి సమాధానము. ఎందుకు బీసీ సమాజం ప్రజల యొక్క సంఖ్యను తగ్గించిందో దానికి సమాధానం చెప్పమనండి. ఎందుకు యూనిఫామ్ ఇచ్చారు? చీరలు ఇవ్వమంటే ప్రతి మహిళకు చీరలు ఇవ్వమంటే 7,000 శారీస్ ఇచ్చి వాళ్ళందరికీ యూనిఫామ్ ఎందుకు ఇచ్చిండ్రు? 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా స్కాలర్షిప్ ఇస్తానన్నారు, రీఎంబర్స్మెంట్ చేస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా రైతులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా యూరియా అందిస్తామన్నారు. యూరియా కోసం ఊర్లలో ప్రజలు, రైతులు కొట్టుకుంటుంటే ఏ కలుగులో దాక్కున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు మీకు ఊర్లలో చీరలు వస్తే ఆ మహిళలంతా వచ్చి మీకు ఓట్లేస్తారని చెప్పేసి గబుక్కున పంచాయతీ ఎలక్షన్స్ పెట్టింది కదా. ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో మేము ఒక హోటల్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చే చీరలు ఇచ్చిండ్రు మాకు. అదేవిధంగా ఒక హాస్పిటల్లో పనిచేసే ఆయాలకు ఇచ్చిన చీరలు ఇచ్చిండ్రు మాకు. అదేవిధంగా ఒక స్కూల్లో పనిచేసే ఆయాలకు ఇచ్చిన చీరలు మాకు ఇచ్చిండ్రు అని చెప్పేసి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి మహిళ ఈ రోజు బగ్గున మండుతున్న వాటికి సమాధానం చెప్పలేక
చేతగాక ఈ రోజు కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు అబద్ధాలు, ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అబద్ధాలు చెప్పి, అదే విధంగా మధ్యలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు అబద్ధాలు చెప్పి ఈ రోజు మళ్ళా కొత్త నాటకము తెర మీదికి తెచ్చి అదే విధంగా దీక్షను దొంగ దీక్ష అంటారా? ఆ రోజు దీక్ష పెట్టిన రోజు ఎక్కడున్నారు మీరు? రాష్ట్రమంతా నిప్పు రవ్వాయి అగ్గి మండుతున్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు? ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని అణచడం కోసం, కేసీఆర్ ని దిగ్బంధనం చేయడం కోసం, కేసీఆర్ గారి పోరాటాన్ని నీరు గార్చడం కోసం దొంగతనంగా చేసిన కుట్రలు మాకు తెలియదా? ఈ తెలంగాణ సమాజానికి తెలియదా? తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళకు, ప్రతి ఆడబిడ్డకు తెలియదా? ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు స్వతహాగా బీసీలైతే, బీసీ సమాజానికి మీకు దమ్ము, ధైర్యం, ఒక బాధ్యత అనేది ఉంటే బీసీ సమాజానికి మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు వాళ్ళు వచ్చి మీ ముందు ధర్నాలు చేస్తున్నారు కదా, మీకు ఆదానికి సమాధానం చెప్పండి. ఆనాటి పోరాటం గురించి మహోన్నతంగా మాట్లాడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో మనం అందరం ఉన్నామని చెప్పండి. కానీ దొంగ దీక్ష అని మాట్లాడతావా? నువ్వు దొంగ దీక్ష అన్నప్పుడే నువ్వు పెద్ద దొంగ అని చెప్పేసి మాకు అర్థమైందని చెప్పేసి మాత్రం క్లియర్ గా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ గౌతమ్ గారు.